యోధాకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మొట్టమొదటి అవకాశం ఏంటి? తన దగ్గరకు చేర్చుకున్నాడు, మొదటి అవకాశం. శిష్యుడిగా చేర్చుకున్నాడు, రెండవ అవకాశం. తర్వాత కోశాధికారిగా చేర్చుకున్నాడు, బాధ్యత అప్పగించాడు, అది మూడవ అవకాశం. తర్వాత యోధా చేసిన పని దొంగతనం చేస్తున్నాడు. ఈ సంగతి యేసు ప్రభువుకు తెలుసా లేదో చెప్పండి. చెప్పండి. యోధా దగ్గర డబ్బు సంచి ఉందని, ఆ డబ్బు సంచిలోది యోధా కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాడన్న సంగతి యేసు ప్రభువుకు తెలుసా లేదా? తెలుసు. తెలిసినా సరే యేసు ప్రభు ఏమయ్యాడు? దాని గురించి ఏమీ అడగలేదు. ఇకనైనా తెలుసుకుంటాడు, ఇకనైనా మారు మనసు పొందుతాడేమో అని యోధాకి మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇచ్చాడు. తరువాత ఒకానొక సమయం వచ్చింది. ఆ సమయంలో ఇస్కరియోతు యోధా హృదయంలోకి సైతాను ప్రవేశించాడు. యేసు ప్రభు రొట్టె విరుస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? రొట్టె విరుస్తా ఉన్నాడు. 12 మంది శిష్యులను చుట్టూ ఉంచాడు. ఒక రొట్టె విరిచి, ఇది నా శరీరం, దీనిలోనిది మీరందరూ కూడా పంచుకోండి అని రొట్టె ఇచ్చాడు. తర్వాత ద్రాక్ష రసం, ఇదిగో ఇది నా రక్తం, క్రొత్త నిబంధనకు సంబంధించిన రక్తం, దీనిలోది మీరు అందరూ తీసుకోండి అని ఆ అవకాశాన్ని కూడా యోధాకి కల్పించాడు. ఈ అవకాశం ప్రభు యొక్క భోజనంలో పాలు పొందే అవకాశం కూడా యోధాకి ఇచ్చాడు. అవునా కాదా? మనమైతే గనక ఒక వ్యక్తి చెడ్డ హృదయం అని తెలిస్తే, ఒక వ్యక్తి మనసులో ఉన్న ఈ మాటలన్నీ, ఆలోచనలన్నీ తెలిస్తే, అసలు నువ్వు ఇక్కడ కూర్చోడానికే అర్హుడివి కాదు అని నెట్టేస్తాం. నీ హృదయంలో ఉండే ఆలోచన నాకు తెలుసు, నీ దుర్బుద్ధి నాకు తెలుసు, నీ బుద్ధి నాకు తెలుసు, ఇట్లాంటి వాడివి నువ్వు మాతో పాటు కూర్చొని సంస్కారార్థంలో పాల్గొంటావా? లే అని తరిమేస్తాం. కానీ యేసు ప్రభు ఇప్పుడు అట్లా చేయలే. తనతో పాటు కలిసి భోజనం చేసే ఆ ధన్యత కూడా యోధాకి ఇచ్చాడు. అప్పటికీ కూడా యోధా హృదయం మార్పు పొందలేదు. పైగా తన హృదయంలోనికి సైతాను ప్రవేశించాడు. వెంటనే యేసు ప్రభు భోజనం సంస్కారారాధన అయిపోయిన వెంటనే ప్రధాన యాజకుల దగ్గరికి పోయి ఇదిగో నేను ఆయన మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు చెప్పండి అని అడిగాడు. వీళ్ళు ఇదే అవకాశం కోసం చూస్తున్నారు. అవకాశం కోసం చూసి 30 వెండి నాణ్యాలు అప్పగిస్తాం. ఎన్ని ఇస్తాం? 30 వెండి నాణ్యాలు. 30 వెండి నాణ్యాల ఖరీదు ఏంటో తెలుసా మీకు ఆ రోజుల్లో? ఆ 30 వెండి నాణ్యాలు మాత్రమే ఎందుకు ఇచ్చారో తెలుసా? మరి ఎక్కువ ఎందుకు అడగలేదు? 40 ఇవ్వచ్చు కదా, 30 కాదులే 40 ఇవ్వండి, ఆ కాదులే 50 ఇవ్వండి అని యోధా బేరం ఆడవచ్చు కదా. మీరు చెప్పండి. బేరం ఆడినట్టు ఉందా యోధా? లేదు. మరి ఎక్కువ అడిగినట్టు ఉందా? లేదు. అంటే ఆ రోజుల్లో 30 వెండి నాణ్యాలు దేనికి ఇచ్చేవాళ్ళు అంటే ఒక బానిసను కొనుక్కోవడానికి ఇచ్చేవాళ్ళు. దేనికో తెలుసా? ఒక బానిస ఖరీదు. మీరు పాత నిబంధనలో చూస్తే యోసేపుని తన అన్నలు ఐగుప్తీయులకు బానిసగా అమ్మివేశారు. ఎన్ని వెండి నాణ్యాలకి? 30 వెండి నాణ్యాలకి. అప్పటి నుంచి ఎప్పటిదాకా కూడా ఆ బానిస రేటు పెరగదు. మీకు అర్థమైందా? రేటు పెరగదు. బానిస రేటు ఇంతే, 30 వెండి నాణ్యాలే. ఇప్పుడు మనకి ప్రైవేట్ స్కూల్లో టీచర్లు లెక్చరర్స్ జీతాలు కూడా అంతే, పెరగనీయరు, అదంతే. అట్లాగే బానిస రేటుని వీళ్ళు పెంచరు, ఇంకంతే. ఎన్ని సంవత్సరాలు అయినా సరే బానిస రేటు అంతకంటే ₹1 కూడా పెంచేది లేదు. ఇది బానిస యొక్క రేటు. అందుకోసం యోధా నేను అప్పగిస్తా ఆయనని చెప్పగానే వీళ్ళు ఏమన్నారు? ఎంత ఇస్తావంటే, ఎంత ఇచ్చేది ఏముంది, ఒక బానిస రేటు ఎంత? 30 వెండి నాణ్యాలు, నీకు తెలియంది ఏముంది, ఎంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదు అని అన్నారు. అంటే ఒక బానిస రేటు పెట్టేసి యోధా యేసు ప్రభుని అమ్మేశాడు 30 వెండి నాణ్యాలకే. యోధా నాకు ఎక్కువ ఇవ్వండి అని కూడా అనలేదు. ఎందుకంటే యోధాకు కూడా తెలుసు బానిస రేటు ఇంతే, అంతకంటే ఒక్కడు కూడా పెరగదు అని. అంటే ఒక బానిస రేటు కట్టి యేసు ప్రభుని యోధా అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత మళ్ళీ వచ్చి భోజన పంక్తిలో కూర్చున్నాడు.
కూర్చొని రొట్టె విరిచి మళ్ళీ ఇంకొకసారి ఇస్తున్నప్పుడు అందరూ కూడా యేసు ప్రభువు చెప్పాడు, ఇదిగో నన్ను అప్పగించేవాడు మీ మధ్య ఉన్నాడు అని అన్నప్పుడు, అప్పుడైనా దేవా నేనే అట్లాంటి దుష్టుణ్ణి, నేనే అట్లాంటి దుర్మార్గుడిని, క్షమించు నాయనా అని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. అందరూ కూడా పేతురు, ఏం ప్రభువా నేనా అని అడిగాడు. నువ్వు కాదులే పేతురు. తర్వాత యోహాను, ప్రభువా నేనా? నువ్వు కాదులే యోహాను. అట్లాగా అందరూ కూడా నేనా 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 అంటే యోధా వంతు వచ్చింది. మరి మీకు అర్థమైందా? అందరూ నేనా ప్రభువా, నేనా ప్రభువా, అప్పగించేది నేనా నాయనా అని అడుగుతుంటే అందరూ అడుగుతూ అడుగుతూ యోధా వంతు వచ్చింది. యోధా కూడా ఏమన్నాడు తెలుసా అప్పుడు? ప్రభువా నేనా అని అడిగాడు. యేసు ప్రభు కళ్ళతోనే అవును అన్నట్లుగా చెప్పాడు. అప్పటికైనా మారు మనసు పొందాడా యోధా? ఆహా. మీకు అర్థమైందా? ఎన్ని అవకాశాలు యోధా జీవితంలో దేవుడు ఇచ్చుకుంటూ వచ్చాడు. వాళ్ళందరికీ కంటి చూపు ద్వారా ఏమీ చెప్పలేదు, కానీ యోధా అడిగినప్పుడు ప్రభువా నేనా అంటే నీవన్నట్టే అని చెప్పాడు. మాటతో కాదు, కనుసైగతోనే చేశాడు. మాటతో అంటే అందరూ వినే ఉండేవాళ్ళు యోధానే అని అందరికీ తెలిసి ఉండేది. అందుకోసం కనుసైగతోనే అవునన్నట్టుగా యేసు ప్రభు చెప్తే అప్పటికైనా మార్పు పొందాలా లేదా? అప్పటికి కూడా మారు మనసు పొందలేదు. హృదయాన్ని అట్లాగే కఠినపరుచుకున్నాడు. ఒకనొక సమయం వచ్చింది, గెత్సెమనే తోటలోకి యేసు ప్రభు శిష్యులు అందరూ వెళ్ళారు. ఇక ఆ రాత్రి ఎట్లాగైనా సరే అప్పగించాలని యోధా డిసైడ్ అయ్యాడు. ప్రధాన యాజకులు పెద్దలందరూ కూడా వచ్చి, అబ్బా యోధా దా చూపిద్దు కానీ రా మీ గురువుని అని రమ్మంటే బాట పట్టుకుని పోయాడు. ఎందుకు చూపించాలి? పగలంతా యేసు ప్రభుని చూస్తూనే ఉన్నారు కదా వీళ్ళు, ప్రత్యేకంగా మళ్ళీ రాత్రి సమయంలో పోయి ఈయన ఎందుకు ఉండాలి పక్కన చూపించడానికి? ఎప్పుడైనా ఆలోచించారా ఇది? మీకు అర్థమైందండి? యేసు ప్రభుని ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, బంట్రోతులు కానీ, సైనికులు కానీ రోజు చూస్తూనే ఉన్నారు. మరి వీళ్ళే వెళ్ళి పట్టుకోవచ్చు కదా, మళ్ళీ యోధా ఎందుకు పక్కనే? ఎందుకంటే యేసు ప్రభు యొక్క పోలికలు, యోహాను యొక్క పోలికలు దగ్గరగా ఉంటాయి. మీకు అర్థమైందా? యేసు ప్రభు యొక్క పోలికలు, యోహాను యొక్క పోలికలు దగ్గరగా ఉంటాయి. అందుకోసం వీళ్ళిద్దరిలో ఎవరు యేసు ప్రభువో ఎవరు యోహానో కనిపెట్టడం కష్టం బయట వాళ్ళకి. అదే ఇంట్లో వాళ్ళకైతే అది ఈజీ. ఏంది, కవలని కనుక గుర్తుపట్టేది ఎవరు? ఇంట్లో వాళ్ళు గుర్తుపడతారు కవల పిల్లల్ని, పెద్దోడెవడు చిన్నోడెవడు అని. అదే బయట వాళ్ళు గుర్తుపడతారా? గుర్తుపట్టలేరు. కానీ ఇంట్లో వాళ్ళైతే గుర్తుపడతారు. అందుకనే యోధా అని పక్కన తీసుకొని పోయాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎవరో చూపిద్ది కదా, యోహాను కూడా ఉంటాడు అక్కడ. ఎవరిని పట్టుకునేది? అది రాత్రికాల సమయం. ఎంత రాత్రికాల సమయమైనా దీపాలు అవన్నీ వెలిగించుకొనే ఉంటారు కాబట్టి, వీళ్ళు దివిటీలు ఇవన్నీ పట్టుకొని పోయి ఉంటారు కాబట్టి వెలుగు ఉంటుంది. కానీ ముఖం గుర్తుపట్టాలంటే మనిషి ఉండాల్సిందే. అందుకని యోధాని తీసుకుని పోయాడు. యోధా చిన్నగా వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకొని, బోధకుడా నీకు శుభం నాయనా అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? చెలికాడా, స్నేహితుడా, యోధా నువ్వు ఏ పని కోసమైతే వచ్చావో ఆ పని జరిగించు అన్నాడు. అప్పటికి కూడా యేసు ప్రభు ఏమనలేదు, దుర్మార్గుడా అనలేదు. అన్నాడా? ఒరే దుర్మార్గుడా, నన్ను పట్టడానికి నిన్ను తీసుకొచ్చావా అని అన్నాడా? అనలేదు. పైగా ఏమన్నాడు? స్నేహితుడా, చెలికాడా అన్నాడు. అప్పటికైనా కనీసం మార్పు రావాలా హృదయంలో? అరే నేను ఇంత గురుద్రోహం చేస్తుంటే, ఇంత ద్రోహం చేస్తుంటే, పట్టిస్తుంటే నన్ను ఇంకా స్నేహితుల్లాగానే భావిస్తున్నాడే, ఇట్లాంటి వ్యక్తిని నేను పట్టించేది అని అప్పటికైనా మారు మనసు వచ్చింది ఆ యోధాకి? రాలేదండి. ఇక పట్టించి వదిలేశాడు. ఇక అంతా చేసిన తర్వాత ఆయనకు శిక్ష విధించబడింది. ఆ శిక్ష విధించబడటం చూసి ఈయనకి ఏడుపు వచ్చింది. ఇప్పుడు మనం చదువుకుంటున్నమాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడ్డాడు. జాగ్రత్తగా చూడండి. మనం ఏమనుకుంటా, ఇక్కడ రాయబడిన మాట ఏమిటి వినాలి. యోధా పశ్చాత్తాపడ్డాడు. అవునా కాదా? చెప్పండి. యోధా ఏం చేశాడు?
పశ్చాత్తాపడ్డాడు. మనకు అనిపిస్తుంది, ఏమిటండి యోధ నరకానికి పోవటం ఏంటి? యేసు ప్రభుకు శిక్ష విధించబడగానే యోధాలో పశ్చాత్తాపం పుట్టింది. కాబట్టి యోధ పశ్చాత్తాపడ్డాడు. నరకానికి పోయే అవకాశం లేదు, పరలోకానికే పోవాలి యోధ అని మనం అనుకుంటాం. కానీ పశ్చాత్తాపాలు 2 రకాలు ఉన్నాయి. మీకు అర్థమైందండి? పశ్చాత్తాపమే, దుఃఖపడ్డాడు, కానీ 2 రకాలుగా ఉన్నాయి. ఒక రకమైన దుఃఖము, ఒక రకమైన పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే మారు మనసు ఇచ్చి రక్షణలోకి నడిపిస్తే, ఇంకొక రకమైన దుఃఖం, అది లోక సంబంధమైన దుఃఖం, అది మరణాన్ని కలిగించేది. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. జాగ్రత్తగా చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసుని కలుగజేస్తుంది. జాగ్రత్తగా చూడండి, ఎటువంటి దుఃఖం ఇది? దైవ చిత్తానుసారమైన దుఃఖం. దుఃఖాలు 2 రకాలు. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖం, మరి ఇంకోటి లోక సంబంధమైన దుఃఖం. మీకు అర్థమైందండి? 2 రకాలుగా మనుషులు ఈ లోకంలో దుఃఖించవచ్చు. ఒకటి లోక సంబంధంగా ఏడవచ్చు, ఇంకోటి దైవ చిత్తానుసారంగా ఏడవచ్చు. మీకు అర్థమైందండి? క్రైస్తవులు వాళ్ళ పాపాన్ని బట్టి ఏడుస్తూ ఉంటారు ప్రార్థన చేస్తున్నప్పుడు. ఇది ఎటువంటి దుఃఖం? దైవ చిత్తానుసారమైన దుఃఖం. భర్త కొట్టినప్పుడు కూడా ఏడుస్తారా లేదా? మరి ఇది ఎటువంటి దుఃఖం? లోక సంబంధమైన దుఃఖం. అమ్మ కొట్టిందని, నాన్న కొట్టిందని, టీచర్ కొట్టిందని, పక్కోడు కొట్టిందని ఏడుస్తుంటారు కదా. ఇట్లాంటివన్నీ దుఃఖాలు. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళకి అట్లా ఉండే, నాకు ఇట్లా లేదు అని ఏడ్చే ఏడుపులన్నీ కూడా ఎట్లాంటివి? లోక సంబంధమైన దుఃఖాలు ఇవి. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎట్లాంటిదంటే, ఇదిగో దేవుడు నా కోసం ఇంత చేశాడు, ఆయన నా కోసం ప్రాణం అర్పించాడు, నేను ఆయన కోసం ఏమీ ఇవ్వలేకపోతున్నా, నేను ఆయన కోసం నమ్మకంగా జీవించలేకపోతున్నా, పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నా అని ఇట్లాగా తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటావే, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. జాగ్రత్తగా చూడండి. దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖిస్తే కనుక నీకు మారు మనసు వస్తుంది, నీవు రక్షణ పొందుతావు. లోక సంబంధంగా దుఃఖిస్తే మారు మనసు రాదు, సరిగా చివరికి ఏమవుతావు? మరణానికి అది దారితీస్తుంది. అదే మాట మనం చదువుదాం. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది. మీకు అర్థమైందండి? దైవ చిత్తానుసారంగా దుఃఖిస్తే నిజంగా నీకు మారు మనసు వస్తుంది, రక్షణలోనికి నడిపించబడతావు. కానీ నీ దుఃఖం దైవ చిత్తానుసారం కాకుండా లోక సంబంధంగా దుఃఖిస్తే గనక ఆ దుఃఖం నిన్ను చివరికి ఏం చేస్తుంది? మరణంలోకి తీసుకెళ్తుంది. చాలామంది ఈ లోకంలో ఎట్లాగే దుఃఖిస్తూ ఉంటారు. నన్ను వాళ్ళు అట్లా అన్నారు, నన్ను వాళ్ళు ఎట్లా తిట్టారు, నన్ను అట్లా అన్నారు, నన్ను ఎట్లా అన్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అది ఇది అని లోక సంబంధంగా దుఃఖించి ఇంత అన్న తర్వాత, ఇంత జరిగిన తర్వాత, ఇంత తిన్న తర్వాత నేను బతకాలా? చస్తే పోద్ది కదా, ఈ బతుకు నేను బతకాలా అనుకొని చివరికి ఆత్మహత్యాన్ని పాల్పడుతూ ఉంటారు. ఎందుకని? లోక సంబంధమైన దుఃఖం ఏం చేసింది? చివరికి మరణాన్ని కలిగించింది. యోధ ఇక్కడ దుఃఖించాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ ఈ పశ్చాత్తాపం దైవ చిత్తానుసారంగా కాదు. నిజంగా అట్లాంటి దైవ చిత్తానుసారంగా యోధ పశ్చాత్తాపడి ఉంటే మంచిగా మారు మనసు వచ్చి ఉండేది, రక్షణ వచ్చి ఉండేది, పరలోకానికి చేరిపోయి ఉండేవాడు. కానీ యోధ అట్లాగా పశ్చాత్తాపడలేదు, లోకానుసారంగా పశ్చాత్తాపడ్డాడు, లోకానుసారంగా దుఃఖించాడు. చివరికి ఆ దుఃఖించి ఇట్లాంటి వాడిని నేను బతకటం అవసరమా అని చివరికి ఊరి పెట్టుకొని చనిపోయాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్నిసార్లు నువ్వు దుఃఖిస్తున్నావు? ఆ దుఃఖించే దుఃఖం ఆత్మానుసారంగా ఉందా, శరీరానుసారంగా ఉందా? దైవ చిత్తానుసారంగా దుఃఖిస్తున్నావా, లేకపోతే లోక సంబంధంగా దుఃఖిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ఏ రకంగా దుఃఖించినా కన్నీళ్ళు వస్తాయి. అమ్మా జాగ్రత్తగా వినండి, ఎట్లా దుఃఖించినా కన్నీరే వచ్చేసిద్ది.
కానీ దైవ చిత్తానుసారంగా నువ్వు ఏడ్చినప్పుడు, దైవ చిత్తానుసారంగా దుఃఖపడినప్పుడు ఆ వచ్చిన కన్నీరు చాలా విలువైంది. అది దేవుని యొక్క బుడ్డిలో దాచబడి ఉంటుంది. మీకు అర్థమైందండి? నీవు దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే అప్పుడు వచ్చే కన్నీరును చూసావు, అది దేవుడు చాలా విలువగా ఎంచుతాడు. తన బుడ్డిలో దేవుడు దాన్ని నిల్వ చేసుకుంటాడు. ఇదిగో నీవు దైవ చిత్తానుసారంగా దుఃఖించినప్పుడు ఇన్ని కన్నీళ్ళు నీ నుంచి వచ్చాయమ్మా అని దేవుడు జ్ఞాపకార్థంగా దాన్ని జాగ్రత్త చేస్తాడు. కానీ లోక సంబంధంగా దుఃఖిస్తావు చూడు, దాన్ని ఎవ్వరు కూడా పట్టించుకోరు. పైగా అంటారు, ముసలి కన్నీరు గారుస్తుంది చూడు. ఏమంటారు? ముసలి కన్నీరు గారుస్తుంది చూడు, అంతా నటనే, పైవేషమే. ట్యాంక్ దిప్పగారి నీళ్ళు వచ్చినట్టుగా లొట్లొట్లా గారుతా ఉంటే నీళ్లు ఎందుకు ఉపయోగం లేదు అని హేళన చేస్తారు దాని గురించి కదా అండి. దీనివల్ల నీకేమీ జరగదు. చివరికి ఆ లోకానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? నిన్ను మరణానికి తీసుకెళ్ళి అప్పగిస్తుంది. యోధ ఇట్లాగే దుఃఖించాడు, లోకానుసారంగానే దుఃఖించాడు. నేను ఇట్లా చేశానే, ఇట్ట చేశాను, చివరికి ఇట్లాంటి నేను ఎందుకు బతకాలి అనుకున్నాడు. పోయి ఉరిపెట్టుకున్నాడు. అసలు ఉరిపెట్టుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవటం. ఆత్మహత్య అంటే మనలను మనమే చంపుకోవటం. నరహత్యతో సమానం ఇది. నరహత్య అంటే ఏంటి చెప్పండి? నరహత్య అంటే ఏంటి? మనం ఒక వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని చంపేయడం. ఈసారి నరహత్య చేస్తున్నావు, కానీ బయటోడిని చంపట్లా, నిన్ను నీవే చంపుకుంటున్నావు. ఇది కూడా ఎట్లాంటిది? నరహత్యే, కాకపోతే బయటోడిని చంపట్లా, నిన్ను నీవే చంపుకుంటున్నావు. జాగ్రత్త. ఇట్లాగా నిన్ను నీవే చంపుకుంటే నీకు పరలోకం ఉండదు, సరిగదా, నరకంలోకి వెళ్తావు. ఆత్మహత్య అనేది మనిషిని ఏం చేస్తుంది? నరకానికి నడిపిస్తూ ఉంటుంది. ఆత్మహత్య అనేది నరహత్యతో సమానం. నరహత్య చేసిన వాడు ఎవడు కూడా పరలోకానికి వెళ్ళడు, నరకానికే వెళ్తాడు. నరహత్యకు మరో రూపమే ఆత్మహత్య, నువ్వే చంపుకోవటం. కాబట్టి మనం ఎట్లా ఉన్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి.